కేంద్ర మాజీ మంత్రి మాజీ గవర్నర్ పి శివశంకర్ సతీమణి లక్ష్మీబాయి కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. ఈమె అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రఖ్యాత వయలిన్ వాద్యకారుడు ద్వారం వెంకటస్వామి నాయుడు మేనకోడలు. ఆమె తండ్రి విశాఖ జిల్లా యలమంచిలికి చెందినవారు కాగా ఆ తర్వాత వీరి కుటుంబం ఒడిశాలోని జైపూర్కు వెళ్లింది. లక్ష్మీబాయి ఒడిశాలో తొలి మహిళా గ్రాడ్యుయేట్గా గుర్తింపు పొందారు. శివశంకర్ 2017లో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఉత్కల్ యూనివర్సిటీలో BA అభ్యసించిన లక్ష్మీబాయి ఆ తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి పోస్టల్ కోర్సు ద్వారా MA పూర్తి చేశారు. తన భర్త శివశంకర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా, సిక్కిం, కేరళ గవర్నర్గా పనిచేసిన సమయంలో ఆమె ప్రముఖ హోస్ట్గా ప్రసిద్ధిగాంచారు. 80 నుంచి 90 ఏళ్ల వయసులోనూ ఆమె 2 PhDలు పూర్తి చేయడం విశేషం. 87 ఏళ్ల వయసులోనూ చదువుపై మక్కువతో కృషి చేసి బంగారు పతకాన్ని సాధించడమే కాకుండా జీవిత సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు. భగవద్గీత, ఆధునిక మానవుడికి దాని ఔన్నత్యం అనే అంశంపై 2 PhDలు చేయగా దీనిపై థీసిస్ను ఉస్మానియా యూనివర్సిటీకి సమర్పించిన తొలి మహిళగా నిలిచారు. 8 పదుల వయసులో చేతి రాతతో దాదాపు 5,000 పేజీలు రాయడం విశేషం.